హలో, హలో, హలో! అందరికీ నమస్కారం. నేను మీ పద్మావతినండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండగొచ్చేసింది కదా! అందరూ రెడీ అయిపోయారా? ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కొనుక్కున్నారా? ఇంతకీ పండగ పనులు స్టార్ట్ చేశారా లేదా అసలు? చిన్నప్పుడు సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారంటే భలే సంబరంగా ఉండేది కదండీ! చిన్నప్పుడు పండగంటే హాలిడేస్ మాత్రమే గుర్తొచ్చేయండి. కానీ పెద్దయ్యాక పండగంటే సెలబ్రేషన్స్‌తో పాటు పనులు కూడా గుర్తుకొస్తున్నాయి. పనులంటే ఒకటి కాదు, 2 కాదు. చాలా పనులుంటాయి. గుమ్మాలకి మామిడాకులు కట్టుకోవాలి, ముగ్గులు వేయాలి, పండగ వంటలు చేయాలి, గాలిపటాలు కూడా తయారు చేసుకోవాలి సంక్రాంతికి. ఇలా అన్ని పనులు మైండ్‌లోనే ఉంటాయి కదా పెద్దలకందరికీ. కానీ ఒక్కసారి పండగ స్టార్ట్ అయ్యాక కష్టమంతా మర్చిపోతామండి. ఆ హ్యాపీనెస్సే వేరు. మన ఇండియన్ ఫెస్టివల్స్‌లో ఏదో మ్యాజిక్ ఉందండి. అందరినీ ఒక చోట కట్టి పడేస్తాయి. అందరితో మన ఆనందాన్ని పంచుకునేలా చేస్తాయి. సంక్రాంతి పండగ వస్తే చాలు మా ఊర్లో వీధులన్నీ కలకలలాడిపోతూ ఉంటాయండి. మామిడాకులు, ముగ్గు పిండి, ముగ్గుకు వేసే కలర్సు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంక పూలైతే చెప్పనే అవసరం లేదు. మల్లెపూలు, రోజా పూలు, జాజి పూలు, కనకాంబరాలు, చామంతులు, బంతి పూలు ఇలా ఎన్నో రకాల పూలన్నీ కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు. ఇక టీవీలో అయితే వాళ్ళు పండగకు టెలికాస్ట్ చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ గురించి యాడ్స్ వేస్తూ ఉంటారు. పండగ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే మనుషులు, ఎన్వైర్న్‌మెంట్ ఒక పండగ వైబ్‌ని తీసుకొస్తాయండి. ఆ పండగ వైబ్ అంటే నాకు చాలా ఇష్టం. అది చాలా బావుంటుంది కదండీ! ఇక్కడ యూకేలో అయితే అలాంటి వైబే దొరకదు మనకి. మన ఇంట్లో మంచిగా పండగ చేసుకున్నా గానీ, ఆ వైబ్‌ని బాగా మిస్ అవుతాం అనిపిస్తుంది నాకి. మన పండగల్ని మనం ఇండియాలో చేసుకుంటే అదొక రకమైన ఆనందం ఇస్తుంది కదండీ! ఎంతమంది మీలో ఈసారి పండగని ఇండియాలో చేసుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. అన్నట్టు మీకో విషయం చెప్పాలండి. అంత పండగ వైబ్‌లో కూడా మా అమ్మని ఒక విషయం బాగా టెన్షన్ పెట్టేది. అదేంటంటే మార్నింగ్ లేస్తే పని మనిషి వస్తుందా? రాదా? అని. అప్పట్లో నాకు ఆ ఫీలింగ్ పెద్దగా అర్థమయ్యేది కాదండి. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ మీద పెద్ద క్లారిటీ వచ్చిందండోయ్! మనకు యూకేలో పని మనిషి కూడా ఉండదు కదా! అన్నీ మనమే చేసుకోవాలి. ఏం చేస్తాం? చేసుకుందాం. ఆడుతూ, పాడుతూ పని అంతా మనమే చేసుకుందాం. మీరు ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. నేను కూడా పని చేసుకోవాలి కదండీ! ఉంటాను. నేను మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా పాడ్‌కాస్ట్‌ని షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయము యూకే తెలుగు టాకీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ కలుద్దాం.